పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలుపెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు అలాగే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, హార్టికల్చర్ హబ్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, సాగునీరు తక్కువ అనే ఉద్దేశంతో ఆ రోజు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఖచ్చితంగా మంత్రులు అందరం కలిసి అభివృద్ధి బాటలో తీసుకుపోతాం. అదేవిధంగా నాకు కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలని వాళ్ళం, మొదటిసారిగా ఎంపీగా కొత్త యువతకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నాకు కూడా బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా